మన దేశంలో అయితే రోజు రోజుకి ఇంటి దొంగలు పెరుగుతూ ఉన్నారనమాట. మన తెలుగులో ఆల్రెడీ ఒక సామెత ఉంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. అలాగే ఇంకొక ఇంటి దొంగ అయితే బయటపడ్డాడు. అతని పేరు జబ్బారా రామ్ అనమాట. ఇతను రాజస్థాన్‌కి చెందిన పోఖ్రాన్ అనే ఏరియాకి చెందినవాడు. మనందరికీ తెలుసు పోఖ్రాన్ అనే ఏరియా మన దేశానికి ఎంత ముఖ్యమో. ఎందుకంటే చాలా వరకు మన డిఫెన్స్ సంబంధించిన టెస్టింగ్ అంతా పోఖ్రాన్ ఏరియాలోనే జరుగుతుంటదనమాట. ఒకప్పుడు మన న్యూక్లియర్ టెస్ట్ కూడా అక్కడే జరిగింది. ఇతను వచ్చేసి ఒక 28 సంవత్సరాల యువకుడు అనమాట. ఇతను ఆ పోఖ్రాన్ ఏరియాలో ఉంటాడు. ఇతనికైతే 2 ఇయర్స్ నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇతనికి ఐఎస్ఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి 2 ఇయర్స్ నుంచి. ఇతను ఇక్కడ భారతదేశంలో ఉంటూ ఏం చేస్తున్నాడంటే, అక్కడ మన వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, డిఫెన్స్ టెస్టింగ్ కానీ, డిఫెన్స్ మనకి ఆర్మీ ఎలా డిప్లాయ్ అయ్యి ఉంది, ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ వీడియో షూట్ చేసి అయితే వాట్సాప్ లో అయితే ఐఎస్ఐ ఏజెన్సీకి పంపిస్తున్నాడు అనమాట. ఇలాగా మంత్లీ 4 నుంచి 5 యాక్టివిటీస్ అయితే ఐఎస్ఐ ఏజెంట్స్ తో ఇతను జబ్బార్ రామ్ అనే వ్యక్తి అయితే చేస్తున్నాడు. దేవుడి పేరు పెట్టుకొని దేశానికి ద్రోహం చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఎంతవరకు అయితే మన దేశంలో దేశద్రోహులు ఇంటి దొంగలు ఉంటారో అప్పటి వరకు అయితే మన దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ ని, ఈ పాకిస్తాన్ అటాక్స్ ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బయట నుంచి వచ్చే అటాక్స్ అయితే మన సైన్యం ఎదుర్కోగలది. కానీ ఇంట్లోనే ఉండే అటాక్స్ ని ఎవరైనా పట్టుకోగలరా? ఇలా ఇతను లాంటి వాళ్ళు అయితే మన దేశంలో చాలా మంది ఉంటారు. వీళ్ళు ఒకరు కాదనమాట, దేశం మొత్తం అయితే స్ప్రెడ్ అయి ఉంటారు. వీళ్ళు ఒక పెద్ద నెట్వర్కే ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళ మీద అనుమానం వచ్చినట్లయితే మీకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీరు కంప్లీట్ చేయకపోతే రేపు పొద్దున మీ మీదే వాడు బాంబ్ అటాక్ చేస్తాడనమాట. మీ ఇన్ఫర్మేషనే ఐఎస్ఐ వాడికి లీక్ చేస్తాడు. సో ఇదనమాట ఈ వీడియో గురించి. నాకైతే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మన దేశంలో ఉండే వ్యక్తులే మన దేశానికి ఇలా చేస్తున్నారని. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూసాం. జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఆమె అయితే ఏం చేసేది, మన దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియో క్యాప్చర్ చేసి పాకిస్తాన్ వాళ్ళకైతే పెట్టేదనమాట. సో అదే విధంగా ఈ జబ్బారా రామ్ కూడా మన దగ్గర ఉండే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేస్తూ రాజస్థాన్ పోలీస్ కి సిఐడికి అయితే పట్టుబడ్డాడు అనమాట. వాళ్ళు తీసుకొని బాగా జైలు వేసి బాగా కొడుతున్నాడు. ఓకే, ఇలాంటి వాడికి మంచి శాస్త్రి జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మన ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. జై హింద్.